వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏడుపాయల నదిలో ఉప్పొంగుతున్న మంజీరా, పూజలకు దూరంగా అమ్మవారు. విశాఖ సింహాద్రినాథునికి రికార్డు స్థాయిలో ఆదాయం, వరదల సమయంలోనూ ఆగని భక్తుల రద్దీ. కవిత కోసం జైలుకు 20 మంది పోయారు, ప్రజల కోసం ఒక్కరు కూడా బయటికి రాలేదు. రేవంత్ రెడ్డి ఫైర్. బాబు నిర్లక్ష్యం వల్లే వరదలు, బాధితులకు అండగా వైఎస్ జగన్. మూడవ రోజు జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గమాత ఆలయం, మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో క్షణక్షణానికి ఉప్పొంగుతున్న వరద అమ్మవారి పాదాలను తాకుతూ ఏడుపాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట వరవళ్ళు తొక్కుతున్న మంజీరా నది. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్న పూజారులు. జగన్మా మాతా కీ జై. విశాఖ సింహాద్రినాథునికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2,42,40,000 ఆదాయం వచ్చింది. 143 గ్రాముల బంగారం, భారీగా వెండి, పలు దేశాల కరెన్సీల కానుకలతో ఉండి నిండుగా మారింది. వరద సమయంలోనూ స్వామివారి కానుకలు తారాస్థాయికి చేరడంతో అర్చకులు కాస్తంత ఆశ్చర్యానికి లోనయ్యారు. కవిత బెయిల్పై రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దానితో చాలా చోట్ల వరదలు పోటెత్తాయి. కొన్ని చోట్ల చాలా నష్టం వాటిల్లింది. పంటలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ఆస్తి నష్టం సంభవించింది. జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరువాగు పోటెత్తడంతో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో వరదలపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కవితపై కొన్ని విమర్శలు చేశారు. కవితకు బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్, కేటీఆర్లు ఇద్దరూ రాలేదు అంటూ మండిపడ్డారు. ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు, ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో పడుకొని బయటకు కూడా వెళ్ళడం లేదు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెక్కడున్నారో ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ వరద సమయంలో బురద రాజకీయాలు చెయ్యకండి. నా సూచన, మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటిరెడ్డి గారు లేకపోతే మా మందుల శామిలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు ఇంకా వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది. మీరు ఇట్లనే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి పలకండి. ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు. అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాల్సిన సందర్భము, క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము. మీకు బెయిల్ వచ్చిందంటే 20 మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీకి పోవడానికి మీకు సమయం ఉంటుంది. కానీ ప్రజల కష్టాలలో ఉండి చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం రారు. ఒకరు అమెరికా పర్యటనలు ఉంటారు, ఇంకొకరు ఫామ్ హౌస్లో ఉంటారు. మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న దీంట్లలో మంత్రులు పూర్తిగా అక్కడనే క్షేత్రస్థాయిలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడనో ఢిల్లీలో ఉంటే హుటాహుటిన రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వారు పరిగెత్తుకొచ్చింది. నిన్న సీతక్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, పొంగులేటి తుమ్మల గారు కంప్లీట్గా క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజలలో ఉన్నారు. మొన్నటి నుంచి నేను నిద్రపోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆదుకున్నాం. హైదరాబాద్లో మూసి వరదల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని
ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేసినాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒక్కటే, ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి. ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఎక్కడ ఏది జరిగినా మరి క్షణం ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షం అవుతుంది, ఆ సమస్యల్ని పరిష్కరిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే వరద బాధితులను ఆదుకోవడంలో కూడా కూటమి సర్కార్ విఫలమైందన్నారు. వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి పొందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు. చూసారు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.